అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త సంవత్సరంలో కొత్త జీతాలు సంచలనం, కొత్త డిఏ, కొత్త పే స్కేల్స్కి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగులు పెన్షనర్లకి సంబంధించి భారీ శుభవార్త. ప్రభుత్వం కరువు బత్యాన్ని ఎంత పెంచుతుంది. సో కొత్త సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు కరువు బత్యం పెంపుపై దృష్టి అయితే ఉందండి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించే ఈ డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ హైక్ సంబంధించి జనవరి నెల నుంచి అమల్లోకి వస్తుంది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో డిఏ పెరుగుదల ధరల వాత నుంచి ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు ఉపశమనం కలిగిస్తుంది. ఆల్ ఇండియా కన్జ్యూమర్స్ ప్రైస్ ఇండెక్స్ డేటా మీద డిఏ హైక్ అయితే ఆధారపడి ఉంటుంది. డిఏ పెంపుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన ఆలస్యం కావడానికి కారణమైతే ఇదే. సో కరువు బత్యాన్ని ప్రతి 6 నెలలకే ఒకసారి ప్రకటిస్తూ ఉంటారు. అయితే ఇది ఏఐసిపై ఇండెక్స్ డేటా ఆధారంగా జరుగుతూ ఉంటుంది. జనవరి, జూలై, డిసెంబర్ డేటాను ప్రభుత్వం సమీక్షిస్తుంది. 12 నెలల సగటు ఏఐసిపై ఆధారంగా డిఏ పెంపును ప్రకటిస్తూ ఉంటుంది. 2024 అక్టోబర్లో డిఏ పెంపు 3%. సో 2024 అక్టోబర్ 16న కేంద్ర ప్రభుత్వం డిఏను 3% అయితే పెంచి మొత్తం డిఏ 53% అయితే చేరుకుంది. అంటే 2024 జూలై నాటికి మొత్తం డిఏ అనేది 53% అయితే చేరుకుంది. సో దీనివల్ల 1 కోటి మందికి పైగా ఉద్యోగులు పెన్షనర్లు లబ్ధి అయితే పొందారు. దీనికి ముందు 2024 జనవరి డిఏ పెంపును మార్చిలో ప్రకటించారు. అప్పుడు 4% అయితే పెంచడం ద్వారా అప్పుడు 50%కి చేరుకుంది. ఇక 2025 జనవరిలో డిఏ ఎంత పెరుగుతుంది అంటే మరో 3% హైకు 2025 జనవరి డిఏకి సంబంధించి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏఐసిపై ప్రస్తుత ట్రెండ్ల ఆధారంగా అక్టోబర్ 2024లో 144.5కు చేరుకుంది. మరింత పెరుగుతుందని అంచనా వేశారు. 2025 జనవరి కోసం డిఏను 3% పెంచితే ఇది మొత్తం 56%కి చేరుతుంది. ఈ పెంపుదలతో ఉద్యోగుల జీతం, పెన్షన్దారుల పెన్షన్పై ప్రత్యక్ష ప్రభావం అయితే పడుతుంది. ఉదాహరణకు కరువు బత్యాన్ని 3% పెంచితే కనీస వేతనం 18,000 తీసుకుంటున్న ఉద్యోగులు 540 రూపాయల ప్రయోజనం పొందుతారు. అదే సమయంలో 2,50,000 జీతం తీసుకుంటున్న వాళ్ళు 7,500 వరకు పెరుగుదల చూస్తారు. పెన్షనర్లు కూడా ప్రయోజనం పొందుతారు. వాళ్ళ చేతికి వచ్చే పెన్షన్ 270 నుంచి 3,750 రూపాయల వరకు పెరగవచ్చు. అయితే 8th పే కమిషన్ సంబంధించి ఎప్పటి నుంచో సెంట్రల్ ఎంప్లాయీస్ డిమాండ్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దానికి ఎలాంటి ప్రణాళిక లేదని సెంట్రల్ గవర్నమెంట్ స్పష్టం చేసింది. 8th పే కమిషన్కి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని మంత్రి పంకజ్ చౌదరి ఇటీవలే పార్లమెంట్ సమావేశాల్లో వెల్లడించారు.